అందరికీ నమస్కారం. సప్త సముద్రాలు దాటి వచ్చి తెలుగు ఖ్యాతిని ఈ ఉత్తర అమెరికాలో బ్రహ్మాండంగా చాటి చెప్పుతున్నటువంటి తెలుగు మేధావులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. బ్రహ్మాండంగా ఈ త్రిపుల్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వర్తిస్తున్నందుకు కమిటీని, మా సోదరుడు హరిని, అలాగే వారి మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అతి కొద్ది కాలంలోనే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఒక పక్క తెలుగు సినీ చరిత్రలో హీరోయిన్లు కూడా అసూయపడే విధంగా ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి మన అమెరికా తెలుగు అమ్మాయిలని ప్రత్యేకంగా అభినందించక తప్పదు. ఎందుకంటే వారికున్న కొద్దిపాటి సమయాన్ని కేటాయించి బ్రహ్మాండంగా వారి పర్ఫార్మెన్స్ ద్వారా మన అందరినీ ఆనందింపజేసినందుకు వారిని, వారి డైరెక్టర్స్ని, వారికి నేర్పించినటువంటి వారి టీచర్స్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. నేను 2 నిమిషాలు మీ అందరి పర్మిషన్ తోటి కొన్ని విషయాల మీద పంచుకుందామని చెప్పి అనుకుంటా ఉన్నా. హరి మోటుపల్లి నేను ఇద్దరం 2010-11 నుంచి మంచి స్నేహితులుగా, ఒక అన్నదమ్ముల మాదిరిగా ఉంటూ వస్తూ ఉన్నాం. ఏ చిన్న విషయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా, మంచైనా చెడైనా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఏదో ఒక రకమైన మేమిద్దరం వారానికి కనీసం 1-2 సార్లైనా సరే టచ్లో ఉంటూ వస్తూ ఉన్నాం. అటువంటి హరి ఈరోజు పట్టుబదలని విక్రమార్కుడిగా ఈ ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ స్థాపించి దానికి యువకులు చాకుల్లాంటి కుర్రవాళ్ళను స్టేట్ ప్రెసిడెంట్లుగా తీసుకుని వారి ద్వారా ఈ నేషనల్ కన్వెన్షన్ని ఇంత దిగ్విజయవంతంగా నడిపినందుకు ముఖ్యంగా హరిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే హరి మెంటాలిటీ నాకు తెలుసు. ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఒకటి చేయాలనుకుంటే అది తప్పకుండా నెరవేరేంత వరకు చేసి తీరాల్సిందే అనేటువంటి పట్టుదలతో దాని మీదనే ఉంటాడు. అలా మా ప్రయాణం సాగుతూ వస్తున్న తరుణంలో ఈ యొక్క త్రిపుల్ ఏ రకంగా ఏర్పడింది అనే దానికి కూడా మీకు తెలియజేయాలి. ఈ త్రిపుల్ ఏ ఏర్పడే విషయంలో నేను కూడా ఒక భాగస్వామిని. ఎందుకంటే మేమిద్దరం న్యూజెర్సీలో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఆ రోజు ఒక నైట్ మేమిద్దరం మాట్లాడుకుంటూ వచ్చాం. అమెరికా అనేది చెడిపోతా ఉంది. కొందరి స్వార్థ రాజకీయం వలనో, కొందరి యొక్క చేష్టల వలనో ఇబ్బంది పడతా ఉంది. మనుషులు దూరం అవుతా ఉన్నారు, సంస్కృతులు దూరం అవుతా ఉన్నాయి, ఒకళ్ళకొకరు బంధాలు తెగిపోతా ఉన్నాయి. ఈ యొక్క సంస్కృతులు బంధాలు కొనసాగాలంటే ఒక కొత్త ఈవెంట్, కొత్త సంస్థ ఒకటి రావాలి. ఆ సంస్థలో అన్ని కులాలు కలవాలి. అన్ని కులాల సమ్మేళనంతో జరిగితేనే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది.
ఈ యొక్క తెలుగులో మన సంస్కృతిలో ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాయి. బతుకమ్మ పండుగ తీసుకుంటే ఈరోజు తెలంగాణ వాళ్ళు బ్రహ్మాండంగా జరుపుతా ఉన్నారు. అలాగే మన ఆంధ్ర సంస్కృతిని అంత స్పీడ్గా వాళ్ళంత స్పీడ్గా ముందుకు పోవట్లేదని మాట్లాడుకుంటూ ఒక మంచి సంస్థను స్థాపించే వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్న తరుణంలో అన్న నేను చేస్తానన్నాడు. అంటే చిన్న విషయం కాదు, ఇది చేయాలంటే చాలా పెద్ద కసరత్తు కావాలి, చాలా బ్రహ్మాండమైనటువంటి యంత్రాంగం ఉండాలి అని చెప్పి నేను ఆయన చెప్పడం జరిగింది. చెప్తే ఎట్టి పరిస్థితుల్లో చేయాలని అనుకుంటున్నానని చెప్పి అన్నాడు. అన్న రెండవ నెలకే నాకు ఫోన్ చేసి అన్న ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి పెట్టాను, దాంట్లో నిన్ను కూడా మెంబర్గా చేరుస్తున్నాను అని చెప్పి నన్ను ప్రతి స్టేట్లో కూడా మెంబర్గా యాడ్ చేసుకుంటూ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ప్రతిదీ కూడా నేను చూసుకునే విధంగా నాకు తెలిసే విధంగా చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ యొక్క త్రిపులేని విజయవంతంగా జరిపేదానికి ముందుకు వచ్చినందుకు విజయవంతంగా జరుపుతూ వచ్చారు. ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ ఒక అద్భుతంగా జరుగుతూ ఉంది, అద్భుతంగా జరిగింది కూడా. అయితే ఈరోజు మన మేధావులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ సప్త సముద్రాలు దాటి వచ్చినటువంటి మీరు బ్రహ్మాండంగా మీ యొక్క తెలివితేటలన్నింటినీ కూడా ఈ అమెరికా దేశం బలపడే విధంగా చేసుకుంటూ మరి పోతా ఉన్నారు. కానీ మన జన్మభూమి ఈరోజు ఇబ్బందుల్లో ఉంది. మన జన్మభూమిని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోమని నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే మీ మేధావితనం అవసరం, మీ యొక్క సలహాలు అవసరం, మీ యొక్క స్నేహితం అవసరం, మీ యొక్క ఆర్థిక పరిపుష్టి అవసరం ఈరోజు మన రాష్ట్రానికి. గతంలో జరిగినటువంటి పాలకుల పొరపాట్ల వల్ల ఎన్నో రకాలుగా ఈరోజు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎన్నో గ్రామాలు విలువలాడిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో మీరు ముందుకు రాకపోతే మనం ఇంకొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈరోజు అపర చాణక్యుడిలా ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడేదానికి మా పెద్ద ఆయన కొడుకు, మా పెద్ద ఆయనకు ఉన్నటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వీరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందేదానికి ముందుకు పోతా ఉంది. అయితే దీనికి మీ సహకారం, మీ తోడ్పాటుతో పాటు మీ తెలివితేటలు అనేవి కూడా అక్కడ అవసరం. అక్కడ మీ తెలివితేటలతోటి రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా అప్పుల రాష్ట్రాన్ని ఈరోజు సస్యశ్యామలవంతమైనటువంటి ఆర్థిక పరిపుష్టితో నిండే రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే దానికి మీ అందరి సహకారాలు అవసరమని నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తా ఉన్నాను. అందుకని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ అమెరికాలో లక్షల మంది కోటీశ్వరులు ఉన్నారు. మీరు పెట్టుబడులతోటి మన రాష్ట్రానికి రండి, మన రాష్ట్రాన్ని ఆదుకోండి. మీ తెలివితేటలతోటి మీకు సంస్థలు నిర్మించేదానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వచ్చే విధంగా నేను మా మిత్రులం అందరం కూడా మన అధినాయకుడితోటి మాట్లాడి మీకు ఏ కష్టము, ఏ ఇబ్బంది, ఏ సమస్య అనేది రాకుండా మేము చూసుకొని మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మాటిస్తా ఉన్నాం. ఈరోజు మీ యొక్క తెలివితేటలు అనేవి ఈ యొక్క అమెరికా రాష్ట్రానికే పరిమితం కాకుండా మన యొక్క రాష్ట్రాన్ని కూడా బాగుపరుచుకునేదానికి ముందుకు రమ్మని ప్రతి ఒక్క తెలుగు పౌరుణ్ణి కోరుకుంటా ఉన్నా. దయచేసి మా విన్నపాన్ని మన్నించమని కూడా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఇకపోతే చివరిగా నాది మార్కాపురం నియోజకవర్గం, వెనుకబడ్డ ప్రాంతం. కనీసం తినటానికి తిండి గింజలు కూడా సక్రమంగా దొరకనటువంటి ప్రాంతం. నా ప్రాంతంలో రోజు పొద్దున్నే 6 గంటలకల్లా సుమారు 15 నుంచి 20 వేల మంది మహిళలు వరి కోతలకనో లేకుంటే పత్తి కూలీలకనో మిర్చి కూలీలకనో రోజు పట్టణాన్ని నుంచి పల్లెలకు పోయి బతికేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మా యొక్క గ్రామం, మా యొక్క నియోజకవర్గం.
అటువంటి నియోజకవర్గంలో మీరు ముందుకు రమ్మని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా. అతి త్వరలో వెలుగొండ ప్రాజెక్ట్ వస్తుంది, అతి త్వరలో జిల్లా అవుతుంది. ఈ రెండు వస్తే మీకు ఏ రకమైనటువంటి సమస్యలు రాకుండా మా ప్రాంతంలో మీకు అన్ని రకాల సదుపాయాలు సమకూర్చేటువంటి పనిని మేము తీసుకుంటామని మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. దయచేసి సంపన్న వర్గానికి చెందినటువంటి అమెరికా సోదరులారా, మా విజ్ఞప్తిని మన్నించండి, మా విజ్ఞప్తిని ఆలకించండి. మా యొక్క ప్రాంతాన్ని కాపాడే దాంట్లో మీరు కూడా ప్రధాన భూమిక తీసుకోమని చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఈ త్రిబుల్-ఏ కన్వెన్షన్ ని ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నటువంటి మా సోదరులందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా యొక్క ఇంకొక విన్నపం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ త్రిబుల్-ఏ అనేది మన ఉత్తర అమెరికాకే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెక్స్ట్ కూడా చాటమని చెప్పి నా విజ్ఞప్తిగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు గోదావరులకు కోడి పందాలు ఏ రకమైనటువంటి సంస్కృతో అలాగే తెలుగు వారికి ఎద్దుల పందాలు కూడా అదే రకమైనటువంటి సంస్కృతి. ఆ సంస్కృతిని మనం కాపాడాలని